హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంటశాల నేను మీ విజయాని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అయితే ఈ వినాయక చవితి సందర్భంగా మనం కుడుములు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అయితే ఆల్రెడీ నేను కుడుములు పోయినసారి కూడా చూపించాను అయితే ఈ కుడుములు ఏంటంటే మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు మళ్ళీ మనం టిఫిన్ గా కూడా తినొచ్చు అనమాట అలాగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మనం మంచి రైస్ తీసుకోవాలి మంచి రైస్ ఉంటేనే ఆ టేస్ట్ ఉంటుంది అది దోశలకు కానివ్వండి లేకపోతే మన కుడుములకు కానివ్వండి దేనికైనా సరే ఉప్మాకు కానివ్వండి రైస్ బాగుండాలి రైస్ బాగుంటేనే నేను నార్మల్గా రా రైస్ తీసుకున్నాను సోనా మసూరి రైస్ ఇవి కడిగి ఆరబోసేసుకుని బాగా ఆరిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం సన్నగా ఉండాలి రవ్వ అప్పుడే బాగుంటుంది అయితే ఇదిగో చూడండి రవ్వ అయితేని ఇదిగోండి రవ్వ చూడండి మనకి రవ్వ ఎంతలా ఉంటే అంత వాటర్ ఎక్కువ పడుతుంది అంటే ఎక్కువ అంటే మరీ కాదు కొంచెం ఎక్కువ పడతాయి అదే సన్నగా ఉందంటే తొందరగా మగ్గిపోతుంది టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందు రవ్వ చూపించాను కదా ఇక్కడ నేను 1 గ్లాసు బియ్యం రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి బియ్యం రవ్వ నేను మిక్సీలో చేసుకున్నాను కానీ అందులో పిండి మాత్రం తీయలేదని డైరెక్ట్గా అలాగే వేసేస్తున్నాను అయితే 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను కదా ఇక్కడ శనగపప్పు నానబెట్టుకున్నాను ఒక 2 గంటల ముందు అదే నానబెట్టుకున్న శనగపప్పుని ఒక 4 స్పూన్లు అయితే ఇందులో వేసుకున్నాను అలాగే బొబ్బర్లు కూడా నానబెట్టుకున్నాను ఒక 2 గంటల ముందు ఆ బొబ్బర్లు కూడా ఒక 4 నుంచి 5 స్పూన్లు వేస్తున్నానండి బొబ్బర్లు అయితే ఆప్షనల్ కాకపోతే చాలా బాగుంటాయండి బొబ్బర్లు వేసుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి కుడుముల్లో చాలా టేస్ట్ వస్తాయి అయితే ఈ బొబ్బర్లు శనగపప్పు ఉడకాలి కాబట్టి 1 గ్లాసు బియ్యం రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసాను అయితే ఈ బొబ్బర్లు అది వేసుకోలేదు అనుకోండి 1 గ్లాసు బియ్యం రవ్వకి 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇవి ఒక 10 నిమిషాల పాటు అయినా సరే ఉడకాలి అప్పుడు వాటర్ తరిగిపోతుంది కదా అందుకని 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఇదిగోండి ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను చూసుకుని వేసుకోండి ఉప్పు అయితేని పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని వేసుకోవాలి ఇదిగోండి 1 స్పూను జీలకర్ర వాటర్ మరుగుతున్నప్పుడు కొబ్బరి వేసుకోవాలండి తురిమిన కొబ్బరి ఇలా చూడండి మనం కొబ్బరి మిక్సీలో వేసేసుకున్నా సరే లేదంటే ఇలా తురిమేసుకున్నా సరే ఇదిగోండి 1 కప్పు వేస్తున్నాను ఇది ఉడకాలి అని ఏం లేదండి లాస్ట్లో మనం రవ్వ వేసుకునే ముందు ఇలాగా వేసేసుకుంటే బాగుంటుంది మీరు ఒక 4 స్పూన్లు కొబ్బరి తురుము నుంచి ఎంతైనా వేసుకోవచ్చు మరీ ఎక్కువ కాదు మనం 1 గ్లాసు రవ్వకి ఒక చెక్క వేసుకుంటే సరిపోతుంది అనమాట బాగుంటుంది ఇలాగ కొబ్బరి వేసుకుంటేని ఇప్పుడు రవ్వ వేసేసుకోవాలి కొంచెం మంట సిమ్లో పెట్టుకుని ఉండలు కట్టకుండా ఉంటుంది ఇదిగోండి ఇలా కలుపుకోవాలి 1-2 నిమిషాలకే మనకి దగ్గర పడిపోతూ ఉంటుందండి ఉడుకుద్ది బాగాను ఒక 5 నిమిషాలు అయితే మనకి మగ్గిపోతుందండి మూత పెట్టేసుకుంటే ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోవడమే ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనకి అది సెట్ అవుతుంది అనమాట అప్పుడు కొంచెం మగ్గుద్ది దాని తర్వాత మనం మూత తీసేసుకుని కొంచెం చల్లారాలి కదా అందులోనే ఉంటే చల్లారదు మనం ఇందులో వేసేసుకుందాం ఇలా తీసేసుకోండి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇదిగోండి ఇది చల్లారాలి ఎందుకంటే ఉండ చేయడానికి అవ్వదు కదా నేను ఏం చేస్తానంటే కొంచెం ఫ్యాన్ గాలికి చల్లారి పెట్టి తీసుకొస్తాను తొందరగా చేసుకుందాం ఇదిగోండి చల్లారిపోయింది ఇదిగో మనం ఇప్పుడు ఏమైనా ఉండల కింద ఉంటే ఇలాగా పొడిగా చేసేసుకుని ఇగో ఇలా ఇడిపేసుకుని అప్పుడు ఇలా ఉండల కింద చేసుకోవాలి కొంచెం వాటర్ తడి కానీ చేసుకోవచ్చు కొంతమంది వెన్నపూసని చేతికి రాసుకుని చేసుకుంటారనమాట మీరు ఎంత సైజు కావాలో చూసుకుని కుడుములు చేసుకోండి ఇదిగోండి ఇలాగా ఇంకా కొంచెం పెద్ద సైజు కావాలన్నా చేసుకోవచ్చు చిన్న సైజు అయినా చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇలా ఉండలాగా చేసేసుకుని పక్కన పెట్టేస్తున్నానండి అయితే ఇలాగా చేసేసుకున్న తర్వాత ఇందులో ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి పెట్టుకున్నానండి కొంచెం వాటర్ వేస్తాను మన ఇడ్లీకి ఉడికించుకోవడానికి ఎలా అయితే వాటర్ వేస్తామో అలాగే వేసుకోవాలి మా స్టాండ్ అయితే ఇడ్లీ స్టాండ్ ఇగో ఇలా ఉంటుంది ఇందులో ఫస్ట్ కుడుములు పెట్టేసి పైన ఒక రేకు పెడతాను ఇలాగా ఇందులో ఎన్ని పడతాయో చూసుకుని ఇలా పెట్టేసుకోవాలి ఇదిగోండి స్టాండ్ ఇందులో పెట్టేసుకుని ఇగో ఇలా అన్ని పేర్చేసుకుని మూత పెట్టేసుకోవడం అనమాట ఇవి మూత పెట్టేసుకున్నాక ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడతానండి తర్వాత సిమ్లో ఒక 3 మినిట్స్ పెట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను మనకి కుడుములు రెడీ అయిపోతాయి అనమాట ఇదిగోండి కుడుములు అయితే ఉడికిపోయినాయండి 3 నిమిషాలు హైలో పెట్టాను తర్వాత సిమ్లో పెట్టుకున్నాను రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు ఆవిరికి అలాగా ఉడుకుతుంటాయి కదా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసి
రెడీ అయిపోతే కుడుములు దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఒక 5 నిమిషాలు అయితే అలాగే వదిలేసాం కదా. ఇప్పుడు ఆవిరికి మూత అయితే తీసేస్తున్నాను. కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా చూడండి చక్కగా ఆవిరికి ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా తీసేసుకోవచ్చు. ఇలా ఆవిరికి ఉడికిన తర్వాతే బాగుంటాయి. కొంచెం ఒక్క నిమిషం మీకు తీయడానికి రాకపోతే ఈ వేడికి చల్లారనిద్దాం. ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత అప్పుడు తీసుకుందాం. కాలిపోతున్నాయండి, ఒక్కొక్కటిని తీస్తున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీస్తే ఇడిపోతాయి అన్నమాట. కొంచెం చల్లారాలి, అందుకే మిగతా ఇంకొక రేకు తర్వాత తీస్తాను, ఎందుకంటే చల్లారిపోతాయి కదా అందుకు. మన వినాయక చవితికి కుడుములు అయితే రెడీ అయిపోయినాయండి ప్రసాదంగా పెట్టడానికి అయితేనే. మరి కుడుములు అయితే చాలా బాగా వచ్చాయి. మరి నేను ముందుగానే చెప్పాను కదండి, ఇలా చేసుకునే వాళ్ళు ప్రసాదంగా పెట్టాలి అనుకున్న వాళ్ళు కొంతమంది పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కూడా చేసి పెడతా ఉంటారు. కొంతమంది ఏంటంటే అసలు ఏమి వెయ్యకుండా పెడతారు. మీరు ఎలా కావాలనుకుంటున్నారో అలా చేసుకోవచ్చు. ఒకవేళ అన్నీ అసలు ఏమి వెయ్యకుండా చేయాలనుకుంటున్నామండి అలా చూపించండి అంటే ఆల్రెడీ వీడియో చేశానండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. ఆ వీడియో కూడా చూడండి ఒకసారి, కుడుముల వీడియో. ఈ కుడుములు ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. అంటే ఇందులో నార్మల్గా మనం టిఫిన్ లాగా చేసుకుని తిన్నప్పుడు ఏంటంటే కొబ్బరి పచ్చడి అలాగే ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది అనమాట. పల్లి పచ్చడి అది దీనికి కాంబినేషన్ కాదు, కొబ్బరి పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చాయో చూపించి టేస్ట్ కూడా చెప్తాను. ఇప్పుడు కుడుముల్లో మీరేం పచ్చడి వేసుకుని తింటారు చెప్పండి? నేనైతే ఎక్కువగా కొబ్బరి పచ్చడి, ఒకవేళ కొబ్బరి పచ్చడి చేయలేదనుకోండి అలాంటప్పుడు ఆవకాయ పచ్చడి వేసుకుంటాను. ఆవకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా కుడుములు ఇలా చూడండి కాలుతున్నాయి. ఇంకాను ఇలా కొబ్బరి పచ్చడి వేసుకుని తింటే అసలు ఎంత బాగుంటుందో. ఆ కొబ్బరిలు శనగపప్పు కారం కారంగా అక్కడక్కడ పచ్చిమిరపకాయలు అది తగులుతూ చాలా బాగుంటుంది. ఆ బియ్యపిండి ఒక కమ్మదనం తెలుస్తుంది. చూడండి పొడి పొడిగా ఎంత బాగుందో, లోపల ఎక్కడ ముద్దగా లేకుండాను కుడుములైతే. కుడుములు అయితే పొత్తులాగా ఇలాగ రవ్వ రవ్వలాగా చాలా బాగా రావాలి అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. చూస్తే మీకు ఒకసారి చేశారనుకోండి అసలు చాలా బాగా వస్తాయి. అయితే మార్నింగ్ టిఫిన్స్ లాగా బాగుంటుంది, ఈవినింగ్ టిఫిన్స్ లాగా కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట కుడుములు ఇవి. అయితే మీకు ఈ వినాయక చవితి సందర్భంగా నేను 100 మందికి సరిపడగా పులిహోర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎందుకంటే నన్ను చాలామంది అడిగారు వినాయక చవితి టైంలో, వినాయక చవితి తర్వాత మనకి 5 రోజులు కానీ 9 రోజులు ఇలా వినాయకుడిని మనం పెట్టుకుంటాం కదా. అలాంటప్పుడు ప్రసాదంగా చేయాలంటే అంతమందికి క్వాంటిటీ ఎలా చేయాలో తెలియట్లేదండి. కొంచెం ప్రసాదం అయితే చేసేయగలుగుతున్నాము, మీరు ఒకసారి చూపించండి అని చెప్పి నేను చాలామంది ఫ్రెండ్స్ అందరూ అడిగారనమాట. అందుకని ఆ వీడియో చేయబోతున్నాను. 100 మందికి చూపిస్తే మీరు 500 మందికి కూడా చేసేయగలుగుతారు. అలా ఉంటుందన్నమాట మెజర్మెంట్ అయితేని. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.